మీకా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి కొత్తురు. స్తోత్రం దేవా, ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడు, మమ్మల్ని అందరం బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును. వారు తమ ఖడ్గములు నాగటి పక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుకుందరు. 4వ వచనం. ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తమ ద్రాక్ష చెట్టు క్రింద, తమ అంజూరపు చెట్టు క్రింద కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. సకల జనులు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందరు. మనమైతే మన దేవుడని యెహోవా నామమును ఎల్లప్పుడూ కూడా స్మరించుకుందుము. ఈ 5 వచనాలు మనం ముందుకు ధ్యానించుకుందాం. ఇక్కడ 4వ అధ్యాయంలో కడవరి దినాల ప్రవచనాలు ఉన్నాయి. యూదులు కాల నిర్ణయం ప్రకారం దినము సాయంకాలంతో ప్రారంభమవుతుంది. మొదటి 3 అధ్యాయాల్లో తీర్పు ప్రకటించబడింది. ప్రియులారా, గమనించాలి. యూదుల కాలమానం ప్రకారము రోజు అనేది సాయంకాలం. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే సాయంకాలమును ఉదయం కలకు ఒక రోజు అని ఉంటుంది. మీకా గ్రంథం 7:18 మనం చూసినట్లయితే తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమలను విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అని చెప్పి ఇక్కడ మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో మనం రాయబట్టని చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో మీకా ప్రవచనాలు మరో మలుపు తిరిగాయి. 4-5 అధ్యాయాలలో దేవుని మహిమ దర్శనం మనం చూస్తాము. ఇక్కడ తీర్పు వచనాలు అక్కడక్కడ కూడా తటస్థపడతాయి. సూర్యుని ప్రకాశానికి మబ్బులు అడ్డం వచ్చినట్లుగా ఇక్కడ తీర్పు ప్రకటనలు ఎదురవుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. రాబోయేటువంటి కాలాన్ని గురించి ప్రవక్త అన్నాడు, పర్వత శిఖరాన ప్రభు మందిరం నెలకొల్పబడుతుంది. కొండలన్నిటికన్నా కూడా అది ఎత్తైనటువంటి కొండ. మహా జన ప్రవాహం అందులోకి వస్తుంది. ఇది యెరూషలేము. మరి గమనించాలి, ఇది మనకి యెషయా 2వ అధ్యాయం అలాగే వస్తుంది. మనకి మీకా, యెషయా సమకాలీనులే. ఇద్దరి చేత కూడా ఈ యొక్క ప్రవచనాలు పలికించబడినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే వీరిద్దరి మాటలు కూడా అక్కడక్కడ అచ్చం ఒకేలాగా ఉంటాయి. అంత్య దినాల్లో జరగబోయేటువంటి సంగతులను మీకా ప్రవచించాడు. నెబుకద్నెజరు మరి ఇక్కడ గమనించినట్లయితే ఆ తర్వాత రోమా సేనాని టైటస్ యెరూషలేమును ధ్వంసం చేసిన తర్వాత కాలాన్ని సూచిస్తూ ప్రవచిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో అంత్య దినములు అనేటువంటి మాట మరి ఒక సాంకేతిక రూపం అని మీరు గమనించాలి. ఇక్కడ మత్తయి సువార్త 24:28లో లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగదు అంటున్నాడు. ఆ దినములు అనగా అంత్య దినములు మహాశ్రమల కాలాలని గుర్తించాలి. 7 సంవత్సరాలు మరి మధ్యాకాశంలో ప్రభు తన సంఘంతో ఉంటాడు. పిమ్మట ప్రభు దిగి వస్తాడు. ఆయన రాకడతో శ్రమల కాలం ముగిసినట్లని గమనించాలి. ఇక్కడ ఆయన వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంత్య దినాలు అన్నప్పుడు శ్రమల కాలం, ప్రభు రాకడ, మరి రాజ్య సంస్థాపన, 1000 ఏండ్ల రాజ్యపాలన, ఇవన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి. అంత్య దినాలంటూ ఉన్నాడంటే మరి సుదూర భవిష్యత్తు మీక చూపిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు మనకి. ఇజ్రాయేలు అప్పుడు అంధకారం, కానీ మహోజ్వలమైనటువంటి భవిష్యత్తును దేవుడు చూపుతూ ఉన్నాడు. ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలుకు వారి పతనావస్థలో దేవుడు ఆశాతారను చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మీకా 4:1లో చూసినట్లయితే అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా అని మాట్లాడుతున్నాడు ఆయన. పర్వతము అనేది ఉపమానార్థంగా వాడబడినటువంటి మాట. అక్షరార్థంగా కూడా ఉపమానం చెప్పాల్సినటువంటి అవసరత ఉన్నదని గమనించాలి. అలాగే ఇక్కడ దానియేలు గ్రంథం 2:34 మనం చూసినట్లయితే అక్కడ చేతి సహాయం లేక తీయబడినటువంటి ఒక రాయి ఇనుమును మట్టియు కలిపినటువంటి ఆ ప్రతిమ యొక్క ఆయన చూస్తూ ఉన్నాం. అలాగే దానియేలు 2:35లో అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారం ఏకంగా దంచబడి కాలంలో వెత్తబడింది. వాటికి స్థలము ఎచ్చట దొరకకుండా
గాలి వాటిని కొట్టుకొని పోయెను. గమనించాలి ప్రియులారా, ఆ రాయి రాబోయేటువంటి యేసుక్రీస్తుని సూచిస్తూ ఉంది. ఆ రాయి ఇంతింతై భూలోకం అంతటిని నింపింది. ఈ ప్రవచనం దానియేలు పరిభాషలో క్రీస్తు రాజ్యమని గమనించాలి. ఈ భూమిపైన యేసుక్రీస్తు రాజ్యం స్థాపించబడుతుంది. భూమి అంతటా కూడా ఆయన రాజ్యం వ్యాపిస్తుంది. ఇది గమనించదగ్గ విషయం. ప్రియులారా, యెరూషలేము పర్వతములపై మరి నిర్మించబడినటువంటి పట్టణం. 1000 ఏండ్ల పరిపాలనలో కేంద్రం యెరూషలేమే. ఈ భూమిపైన దేవుని రాజ్యం స్థాపించబడితే రాజధాని కేంద్రం యెరూషలేమే. మరి ప్రజావాహిని ఒక ప్రవాహం అందులోకి పారుతూ ఉంటుంది అన్నమాట, అందులోకి వస్తూ ఉంటుంటుంది. అలాగే ఈ ప్రవహించడం అనేటువంటి మాట స్వచ్ఛంద క్రియను సూచిస్తుంది. ప్రవాహం పరవడు తొక్కుతూ ఎలా పారుతుందో అలా మరి ప్రజా హృదయాలు స్వచ్ఛందంగా ఉంటాయని అర్థం అన్నమాట. యూదులు తిరిగి రావడం కాదు, కానీ దేవుని వైపు తిరిగి వచ్చినప్పుడే ఈ యొక్క ప్రవచనం పూర్తిగా నెరవేరిందని చెప్పారు. ఆ రోజున యెరూషలేము నుంచి దేవుని వాక్యం బయలువెళ్తుంది. యెరూషలేములో ప్రస్తుతం అటువంటి వాతావరణం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు రాకడకు తేదీలు నిర్ణయించకూడదు. మనం ఎప్పుడు కూడా ప్రవచనాలు నెరవేరేటువంటి దినం రాబోతుంది. మనం అంత్య దినాల్లో ఉన్నాం నిజమే, కానీ అంత్య దినాల్లోని అంతిమ దినం ఎప్పుడో ఎవరికి తెలుసు? ఎవరు చెప్పగలుగుతారు? అది దేవునికి మాత్రమే తెలుస్తుంది. యెరూషలేము నుంచి దేవుడు సమస్త భూలోకాన్ని ఉద్దేశించి మాట్లాడేటువంటి సమయం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి రాజ్యం స్థాపించినప్పుడు మరి మీకా ప్రవచనాలు నెరవేరుతాయి. లోకంలో ఉన్నటువంటి సమస్త జాతులు కూడా ఆయన వద్దకు వస్తాయి, ఆయన మాటలను వింటారు. మీకా 4:3 మనం చూస్తుంటే ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగొట్టుకుని ఉన్నారు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వస్తేనే కానీ జాతులలో జనాంగాల్లో శాంతి సమాధానాలు నెలకొల్లడం అనేటువంటిది జరగదు. యేసే సమాధానకర్త అయిన అధిపతి. ఆయన మరి 2వ రాకడలోనే శాంతి సమాధానాలు ప్రవర్తిల్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ప్రసంగం అంతా కూడా ఆయన రాజ్యమందు ప్రజలలో ప్రవర్తిల్లే లక్షణాలే. ఒక చెంప మీద కొట్టేటువంటి వారికి 2వ చెంప కూడా చూపుతాడు. మరి నిర్భయంగా ప్రతి ఒక్కడు కూడా నిశ్చింతగా కూడా కూర్చుంటాడు. ఈ ప్రవచనం రాబోయేటువంటి కాలంలో తప్పక నెరవేరుతుంది. దేవుడు వారందరినీ కూడా తిరిగి మరి వారి భూమికే కాదు కానీ తన వైపునకు ఆకర్షించుకుని రప్పించుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే 1 కొరింథీ 10:11 ఈ సంగతుల దృష్టాంతాలు వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికై వ్రాయబడ్డాని ఈ వచనాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. మందిరము దైవారాధన కేంద్రం. దేవుని రాజ్యమందు అది యూద మత కేంద్రం కాదు. సమస్త జాతులు వచ్చి సత్య ఏక దేవుని ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తారు. ఆ రోజున అది స్థానికం కాదు, సార్వత్రిక సర్వజనీకం. ధర్మశాస్త్రం ఒకే జాతి కోసం వచ్చింది, కానీ కృపా సువార్త ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జాతులను ఉద్దేశించి ప్రకటించబడింది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది శ్రేయో రాజ్యం, అందులో నీతి పరిపాలిస్తుంది, నైతిక రాజ్యం. హల్లెలూయా. ఆధ్యాత్మికమైనటువంటి విలువలు రాణించేటువంటి మహారాజ్యం. ధర్మశాస్త్రం అంటే ఇక్కడ మోసే ధర్మశాస్త్రం కాదు, ఇది దేవుని ఉపదేశ క్రమం. హల్లెలూయా. సామెతలు 6:23 చూసినట్లయితే ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదట భౌగోళికంగా సువార్త ప్రారంభమైంది ఇక్కడే. యేసుక్రీస్తు ప్రభువు బహిరంగ సేవ చేసినటువంటి స్థలం అది. ఇక్కడే ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణమైంది ఇక్కడ నుంచే అపోస్తలులు బయలుదేరారు. వండర్ఫుల్ విషయాలు ఇవన్నీ కూడా. ఇక్కడే పెంతుకొస్తున్నాడు పరిశుద్ధాత్మ వారి మీదకి రాగా వారి బుదిగంతాల వరకు కూడా యేసుకు సాక్షులై హతసాక్షులయ్యారు. సువార్త ధర్మశాస్త్రానికి విరుద్ధం కాదు, నెరవేర్పు మాత్రమే.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో లోకమంతటికీ కూడా శాంతి సమాధానాలు కలుగుతాయి. ఆయనే మరి నానా జాతులకు ఏకైక తీర్పరి. ఆయన రాజ్యాన్ని ఎవరు అంగీకరిస్తారో, ఆయన సువార్తను ఎవరు నమ్ముతారో వారికి శాంతి సమాధానము కలుగుతాయి. ప్రియులారా గమనించాలి, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును అయ్యాయన్నమాట. ఆయన యుగ యుగములకు ఏలునను. ప్రకటన గ్రంథం 11:15 మనం చూస్తూ ఉన్నాం. అలాగే జనం మీదకి జనము ఖడ్గము ఎత్తగా ఇండును, యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. మీకా 4:3 చెప్తున్నాడు. యోవేలు గ్రంథం 3:10 చూసినట్లయితే, మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి, బలహీనుడు నేను బలాఢ్యుడిని అనుకోనవలను. హల్లెలూయా. బలహీనుడు నేను బలాఢ్యుని అనుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, యెహోవా ఇజ్రాయేలు సైన్యములకు ముందు నడిచినటువంటి దేవుడు. అన్యజనులు తమ తమ దేవతలను అనుసరించుచు నడుస్తారు. వారి నిరీక్షణ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మవంచన మాత్రమే. మనమైతే మన దేవుడిని అనుసరించి ఆయన నామస్మరణ చేసుకుంటూ ఆయన వెంట మనం నడుస్తాము. యెహోవా నామమే ఇశ్రాయేలీయుల బలం. దేవుని ప్రజలకు జయం దిగ్విజయం. దేవుని సంఘానికి ఓటమి లేదు. దాని ఎదుట పాతాళలోక ద్వారంలో నిలవలేరు. అన్యజాతులు ఎంత బలమైనవా, మరి వాటికి బలమైనవైనా సరే వాటికి శాశ్వతత్వం అనేటువంటిది లేదు. ప్రియులారా గమనిస్తూ ఉన్నారా? అందుకే మీకా అంటున్నాడు, మనమైతే మన దేవుడైనటువంటి యెహోవా నామమును ఎల్లప్పుడూ కూడా స్మరించుకుందుము అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించాలి, ఇక్కడ 4వ అధ్యాయం 6వ వచనం, మన 9వ వచనం నుంచి కూడా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ ఏం సెలవిస్తూ ఉన్నాడు దేవుడు? నీవెందుకు కేకలు వేస్తున్నావు? సీయోను కుమారి ప్రమాతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతు అంటున్నాడు. కాబట్టి మనం చూచుచుండగా సీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొని అన్యజనుల అనేకులు నీ మీద కూడి ఇచ్చున్నారని మీకా 4:11 చూస్తున్నాడు. 12 కళ్ళములో మరి ఒకడు పనల కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. 13వ వచనం మనం చూసినట్లయితే, సీయోను కుమారి నీ శృంగము ఇనపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము తొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. వారికి దొరికినటువంటి లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడినటువంటి వారిని, బాధింపబడినటువంటి వారిని సమకూర్చును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శేషిత ప్రజలే మెస్సయ్య రాజ్య ప్రయోజనాలకు హక్కుదారులు. వీరే గొప్ప జాతిగా రూపురేఖలు దిద్దుకుంటారో శాశ్వత మరి కాల పర్యంతము దేవుడే వారికి రాజు. ఆయనే స్వయంగా పరిపాలిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సియోను కొండపై నుండి ఆయన పరిపాలన సదాకాలం కొనసాగిస్తాడు. యేసుక్రీస్తు పరిపాలన అంతమలేనటువంటిది. మరి మందల గోపురము అనేటువంటి ఊరు బెత్లెహేము దగ్గర ఉంది. అది దావీదు జన్మస్థానం. మెస్సయ్య పుట్టింది కూడా అక్కడే. ఏంటంటే మందల గోపురము అనేటువంటిది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనకి ఇది బైబిల్లో కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ స్పష్టంగా మనకి ఉన్నదనమాట. ఇక్కడ దావీదు జన్మస్థానం ఏది అని చూసినట్లయితే స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మందల గోపురం, మందల గోపురము మీరు రాసుకుంటే మంచిది. మరి మెస్సయ్య పుట్టింది కూడా ఇక్కడే. దేవునికి స్తోత్రం. మందల గోపురం యేసుక్రీస్తు ప్రభువారి పరిపాలన అంతమైనటువంటిది. ఈ మందల గోపురం అనేటువంటి ఊరు బెత్లెహేం దగ్గర ఉంది. అది దావీదు జన్మస్థానం. మెస్సయ్య పుట్టింది కూడా అక్కడేనని చెప్పి గుర్తించాలి. ఇక్కడ సియోను కొండపై నుంచి ఆయన పరిపాలన సదాకాలం కొనసాగిస్తారు.
కొనసాగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి పరిపాలన అంతం లేనటువంటిది. ఈ మందల గోపురం అనేటువంటి బెత్లెహేం దగ్గర ఉంది కాబట్టి ఇది మరి యేసు ప్రభువారు ఈ ఊరికి రాజకీయ ప్రాధాన్యం ఎంతో వచ్చింది. దీనికే సియోను కుమార్తె పర్వతం అని చెప్పి పేరు అన్నమాట. ఇక్కడ యెరూషలేముకు ఈ 2 స్థలాలు ఎంతో పేరు ప్రఖ్యాత తెచ్చిపెట్టాయి. దావీదు రాజు కాకముందు ఈ మందల గోపురంలో మరి అక్కడే తిరిగినటువంటి కాపరి అన్నమాట. ఆయన కూడాను దావీదు గారు, నీకు రాజు ఉన్నాడు కదా, నీకు దేవుడే ఆలోచనకర్త, మెస్సయ్య ఆలోచనకర్త. కాబట్టి ఇక్కడ మీకా 4:10 సియోను కుమారి ప్రమాతి స్త్రీ వలెను నీవు వేదన పడి ప్రసవించుము, నీవు పట్టణం విడిచి బయట నివాసం చేస్తావు అని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు. బబులోను చెర ఎప్పుడూ మీకా చెప్పలేదు. బబులోనులో మరి రక్షణ విమోచన ఇది కోరేసు కాలంలో నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభువు తన ప్రజలను మరి పాపదాస్యం నుంచి విమోచిస్తాడు అనేటువంటి ప్రవచనం ఇందులో గర్భితమై ఉన్నది. ప్రజలు గమనించాలి. యెరూషలేమును అందరూ కలిసి అవమానపరుస్తారు. వారు దేవుణ్ణి మరి ఎరుగరు. దేవుని సంకల్పం ఏదో వారికి తెలియదు. దేవుని ప్రజలేమీ కూడా నశించరు. వారి శత్రువులే హతమైపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే శృంగం అంటే ఏంటంటే కొమ్ము అనమాట. ఇది విజయానికి సంకేతం. ఇజ్రాయేలు విజృంభించి మరి తన ఇత్తడి రెక్కలతో వారిని అణగదొక్కుతుంది. వీరి విజయం సర్వలోకనాథుడైన యేసుక్రీస్తు ప్రభు యెహోవాకే ప్రతిష్ఠితం. దేవుని మాట వినడం లేదని దేవుడు తన ప్రజలను అన్యులకు అప్పగించాడు. తన ప్రజలను మరీ దారుణంగా మరి బాధించినందుకు అన్యరాజులను కూడా దేవుడు శిక్షించడం మనకి విచిత్రంగా కనిపిస్తూ ఉంది కదా. కాబట్టి ఇక్కడ మీకా 1000 ఏండ్ల పాలన గురించి ప్రవచించాడు. కుంటి వారిని నేను సమకూర్చుదును అంటే ఆ కుంటితనం ఇజ్రాయేలు జాతీయదే కానీ మరి ఇజ్రాయేలు ఎంతో శ్రమ బాధితులు అంటున్నాడు దేవుడు. వారి యావద్బాధలో కూడా ఆయన బాధనుందాడు. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ సత్యయేక దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుణ్ణి ధిక్కరించి నానా బాధలకు గురయ్యారు. ఒక జాతిగా ఇజ్రాయేలును మనం దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి వారిని తిరిగి సమకూర్చుకునేటువంటి ప్రయత్నంలోనే ఉన్నాడు ఆయన. దేవుని నియమాలను ఉల్లంఘించినటువంటి నేరాలకి దేవుడు నేను శిక్షించడం న్యాయమే కదా. నీలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం తిరుగుబాటు చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు నీ చేత చేయిస్తుంది. దేవుడు మానవుని ఆంతర్యం బాగా ఎరిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి గురించి ఎవరు కూడా దేవునికి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. దేవుడు మన హృదయమును అంతర్యమును బాగా ఎరిగినటువంటి వాడు. దేవుణ్ణి తిరస్కరించినప్పుడు దేవుడు నిన్ను శిక్షిస్తే నీవు సనగాల్సినటువంటి పని లేదు. ఇజ్రాయేలు శిక్షించి వారు బాధపడుతుంటే దేవుడు తన కూడా బాధపడ్డాడు. మొదటి నుంచి ఇజ్రాయేలు తరహాల అంటే 100కి 100 మంది యెహోవాను ఆరాధించలేదు. కొద్దిమంది శేషిత ప్రజ మాత్రమే హృదయపూర్వకంగా ఆరాధించారు. శేషిత ప్రజలే విశ్వసనీయులు. ఈజిప్టు నుంచి వచ్చినటువంటి వారిలో పోయినటువంటి వారు పోగా మిగిలినటువంటి శేషమే వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. అరణ్యయాత్రలో ముసలివారు చనిపోయారు. వారి అవిశ్వాసానికి ఫలంగా వారి మీదకి వచ్చినటువంటి శిక్ష అదన్నమాట. ఇక్కడ 1 రాజులు 19:10 మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేటుగా చూస్తున్నారని చెప్పాను. వింటున్నారా ప్రియులారా? ఇక్కడ ఆహాబు యెజబెలుకు భయపడి వారు అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఏలియాకు అంతమంది విశ్వాసులు ఉన్నట్లు తెలియదు. ఈ రోజున కూడా ఎంతోమంది రహస్య విశ్వాసులు ఉన్నారు. వారు మనకు ఉత్తరం రాయరు, చెప్పరు, మరి మాట్లాడరు, మనకి సాక్ష్యం చెప్పరు, కామెంట్ పెట్టరు, సైలెంట్గా ఉంటున్నారు. మనకి ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు కూడా కొంతమంది శేషిత ప్రజలు యేసు ప్రభు వారిని నమ్మినటువంటి వారు రహస్య విశ్వాసులు ఉన్నారు. పెంతుకొస్తున్నాడు ఎందరో విశ్వాసులు ఆ సభలో కనిపించారు. చివరికి
అసలు సిసలైనటువంటి విశ్వాసులు శేషిత ప్రజలే. సంఘంలో మరి అధిక సంఖ్యలో విశ్వాసులు ఉన్నట్లు కనబడతారు, కానీ చివరికి మిగిలినటువంటి వారే శేషిత ప్రజలు. వీరే అసలైన విశ్వాసులు. తిరిగి జన్మించినటువంటి నామకార్థ క్రైస్తవులు సంఘాల్లో ఎంతోమంది ఉన్నారు. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి వారిని దండించును. హల్లెలూయా. అగ్నిలో పుటం పెడితేనే కానీ ఆ బంగారం యొక్క నాణ్యత మనకు తెలియదు. తన సొంత బిడ్డల యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. సంఘస్థులకు అగ్ని వంటి శ్రమలు వస్తాయి. చివరకు వాస్తవ విశ్వాసులు శేషిత ప్రజలే అని చెప్పి మనం గ్రహించాలి. ప్రియులారా, ఇక్కడ ఇజ్రాయేల్లో శేషిత ప్రజలే మరి ప్రభుకు చెందినటువంటి వారు. ప్రతి జాతిలో కూడా ప్రభుకు చెందినటువంటి శేషిత ప్రజలు ఉన్నారు. స్థానిక సంఘాలకు తెలియనటువంటి రహస్యాలు, మరి రహస్య విశ్వాసులు ప్రతి పట్టణంలోనూ ఉన్నారు. నామకార్థ విశ్వాసుల బలహీన సాక్ష్యం వల్ల రహస్య విశ్వాసుల సాక్ష్యంగానే ఉండిపోతూ ఉన్నారు. గమనించాలి, బయటికి రాలేకపోతున్నారు. శేషితమైనటువంటి ప్రజలు అనేటువంటి మాట బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బాధితులు, బహిష్కృతులైనటువంటి వీరిలో నుంచి దేవుడు నమ్మకమైనటువంటి శేషిత ప్రజలను మరి సమకూర్చుకుంటూ ఉన్నాడు. వారందరూ కూడా తిరిగి రాగా దేవుడు వారిని గొప్పగా గుర్తించి వారికి పునరుజ్జీవం ప్రసాదిస్తాడు. బాధితులైనటువంటి నా ప్రజలు శేషిత జనం మాత్రమే సమకూర్చబడతారు. హల్లెలూయా. వారిని దేవుడు బలమైనటువంటి జాతిగా ఏర్పరుస్తాడు. మహాశ్రమల కాలంలో వారికి కాపుదల ఉంటుంది. రాజ్యస్థాపన భవిష్యత్తులోనే జరుగుతుంది. మరి ఇక్కడ సియోను కుమారి ఏడుస్తావెందుకు, ఓదార్పు పొందు, ప్రసవ వేదన పడుతున్నావా, ఓర్చుకో అని చెప్పి ఇక్కడ మీకా గారు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. నెబుకద్నెజరు వస్తాడు, యూదా రాజ్యాన్ని ముట్టడిస్తాడు, యెరూషలేము మరి పట్టుకుంటాడు. 3 సార్లు ముట్టడి జరిగింది. 3వసారి పట్టణాన్ని ధ్వంసం చేశాడు, దేవాలయాన్ని పడగొట్టాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 24:22లో ఆ దినములు తక్కువ చేయబడని ఎడల ఏ శరీరం తప్పించుకొనడు. హల్లెలూయా. బబులోను పురం వరకు కూడా నీ వెళ్ళుదువు, అక్కడనే నీవు మరి రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించెను. హల్లెలూయా. నెబుకద్నెజరు పట్టణాన్ని పట్టుకున్నప్పుడు పౌరులు పారిపోయి ఊరి బయట పొలాల్లో తలదాచుకున్నారు. చివరికి బబులోను రాజు వారిని బంధించి బానిసలుగా, యుద్ధ ఖైదీలుగా చేసి చెరగొని పోయాడు. హల్లెలూయా. బబులోను మీకా 4:10 ప్రకారం బబులోను పురం వరకు నీ వెళ్ళదు, అక్కడనే నీవు రక్షణ పొందుదువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినాలి, ఇక్కడ యెరూషలేముతో నీవు కట్టబడదు అని, దేవాలయానికి పునాది వేయబడింది అని నేను చెప్పుచున్నాను. హల్లెలూయా. 2 దినవృత్తాంతాలు 36:23లో నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, కావున నేను మీలో ఎవరు ఆయన సామర్థ్యము కలిగి ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడైనటువంటి యెహోవా వారికి తోడుగా ఉండును గాక అంటూ ఉన్నారు. దేవుని ప్రజల ప్రసవ వేదన ఆనందంగా మారిపోతుంది. ఈ అధ్యాయం ముగింపులో ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకునే ముందు ఇక్కడ మీకా హర్మగిద్దోను యుద్ధాన్ని ప్రవశిస్తూ ఉన్నాడు. మీకా గ్రంథం 4:11 మనం చూచుచుండగా సియోను అపవిత్రపరచబడునుగా కానీ అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మహాశ్రమల కాలంలో జరగబోయేటువంటి ఈ యొక్క యుద్ధం యోవేలు 3వ అధ్యాయం, జకర్యా 12వ అధ్యాయం, 14వ అధ్యాయం, మరి యెహెజ్కేలు 39, 38 అధ్యాయాల్లో కూడా ప్రస్తావించబడింది. దేవుని ఆలోచన వారెరుగరు, ఆయన తలంపులు తెలుసుకొనరు. ఇజ్రాయేలీలదే అంతిమ విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకా గ్రంథంలోనే 4వ అధ్యాయంలో మరి చాలా వచనాలు ఉన్నాయి. మనం ఈరోజుతో ముగిస్తూ ఉన్నాం. తూర్పు నుంచి అయినను, పడమ నుంచి అయినను, హెచ్చైనను, మరి తగ్గింపైనను కూడా మరి ఆయన తీర్పు తీర్చేవాడు. ఆయనని మరి ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. నిజంగా హల్లెలూయా. హల్లెలూయా. తగ్గిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించాలని చూస్తున్నాడు. మరి ఆయన చేతి కింద, బలిష్టమైన చేతి కింద దేన మనసులుగా ఉన్నారా? అటువంటి వాక్యం ఇచ్చిన వారికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.